నేనే అమ్మగారి దగ్గరికి వెళ్ళి కొంచెం కనికరించండి అమ్మా అని చెప్పేసి వస్తాను. వద్దు, బాగోదు. ఏంటి ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ వెళ్ళిపోతున్నారు? ఏమైంది? ఏం లేదు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? అదే ఏమైందండి? ఎందుకల్లా నీళ్ళు అవుతున్నారు? అదే అలాంటిదేం లేదు. నాతో ఏమన్నా మాట్లాడాలా? అవును, మాట్లాడాలి. అయితే మాట్లాడండి. మాట్లాడలేకపోతున్నా. ఏం మాట్లాడుతున్నారండి? అదే ఎలా మాట్లాడాలి? మీకేమైందండి అసలు? ఇందాక నుంచి చేతులు వెనక పెట్టుకున్నారు. వెనకాలేం దాచారు? అది చూపించండి. చూపించమన్నానా? ఏంటిది? పువ్వులు, ప్రసాదం. గుడికెళ్ళొచ్చాను. మీరు గుడికెళ్లారు, నమ్మమంటారా? అది పూల సజ్జతో. అబ్బా, కనిపెట్టేసింది. నేను కాదు, పంకజం పంపించింది. దేనికి? నీకు పూలు పెట్టమని. ఏంటి? నేను కుదరదని చెప్పాను, కానీ దేవుడికి మొక్కుకుందట, పూజ చేయించిందట. ఈ పూలు అమ్మగారికి పెట్టాలని. తను పెట్టమంటే మీరు సరేని వచ్చేస్తారా? మీరు హద్దులు దాటుతున్నారని మీకు అనిపించట్లేదా? లేదు, అలాంటిదేం లేదు. మరైతే ఎందుకు తీసుకొచ్చారు? నేనెంత చెప్పినా తను వినట్లేదు. దేవుడు అంటుంది. పైగా నీకు నాకు ఏంటిది? కాకా అని కాకిలు అరుస్తున్నారు. కా ఏంటి అంటే? కాదు అంటే పంకజం లోపలికి వచ్చేలా ఉంది, అందుకని నేనే తీసుకొచ్చాను. తనొస్తే ప్రాబ్లం కదా, అందుకని ఈ పువ్వులే. ఇప్పుడేం చేయాలి? పువ్వులు నీ తల్లో పెట్టి కుంకుమ నీ నుదుటిన పెట్టమంది. అంటే తను చెప్పింది మీరు చేస్తారా? అసలు మీరు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచారో మర్చిపోయారా? అంటే మీలో లేదు, నాకు అలాంటి ఆలోచనే లేదు. నా మాట నమ్ము. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఈ పువ్వులు కుంకుమ నువ్వే పెట్టుకో. కాకపోతే నీతో కలిసి. ఏం చెప్తున్నారో కాస్త అర్థమయ్యేలా చెప్పండి. నువ్వు పూలు కుంకుమ పెట్టుకుంటే నీతో కలిసి ఒక సెల్ఫీ దిగి అది పంకజానికి చూపించాలి. ఇది పంకజానికి పుట్టిన బుద్ధా, లేకపోతే మీకు? అలాంటి ఆలోచనే నాకు లేదు. నువ్వు ఒక సెల్ఫీ, నేను మ్యారేజ్ చేసుకుంటాను. ఏంటి? మ్యారేజ్ చేసుకుంటారా? మ్యారేజ్ అన్నానా? కదా, మేనేజ్ చేయబోయాని టంగ్ స్లిప్ అయింది. సారీ. చూడండి, అసలు మీరు కాదు, నేనే. సెల్ఫీ లేకుండా నేను మ్యారేజ్ చేసుకుంటాను. మేనేజ్ చేసుకుంటాను. కాకపోతే ఆ పంకజానికి మాత్రం ఈ పువ్వులు కుంకుమ నేనే పెట్టానని చెప్పు. తీసుకో. అమ్మా, అటెక్కడికి?
అవును, ఇటెక్కడికి? నేను బయటికి వెళ్ళాలి. తలుపు అటు సైడ్ ఉంది కదా. ఇటే. సారీ, పంకజం వల్ల నా మైండ్ దొబ్బింది. అయ్యగారు, ఇదొకటి నా పాలిట. లంకకి లంకిని కాపలగాసినట్టు ఈ పంకజం నా పాలిట మరో లంకినిలా తయారైంది. పొద్దస్తమానం నా వెనకాలే కాపల కాస్తోంది. ఏంటయ్యగారు మీలో మీరే ఏదో గొనుక్కుంటున్నారు? అదేం లేదులే. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మీరెప్పుడెప్పుడు ఆ గదిలో నుంచి బయటకు వస్తారా అని ఎదురు చూస్తున్నాను. అయ్యగారు, ఇంతకీ వెళ్ళిన పని ఏమైంది అయ్యగారు? ఏం పని? అదేనండి, అమ్మగారి తల్లో పూలు పెట్టారా? నుదుటిన బొట్టు పెట్టారా? మీరలా బొట్టు పెట్టగానే అమ్మగారు సిగ్గుపడ్డారు కదండి. పంకజం, మా భార్యాభర్తల గొడవ నీకెందుకు చెప్పు? నేను బొట్టే పెడతాను, తిట్టే తింటాను, నీకెందుకు చెప్పు? ఇప్పుడు నీ పనేదో నువ్వు చూసుకుంటే బాగుంటుంది కదా. మీరు చెప్పకపోయినా నాకు తెలుసులేండి. ఇంకెప్పుడు నా గురించి పూజలు గాని మొక్కులు మొక్కోవడం గాని ఇలాంటివేవి చెయ్యొద్దు, అర్థమైందా? నేనేం చేసినా మీ ఇద్దరు బాగుండాలనే కదా అయ్యగారు చేస్తాను. 20 ఏళ్ల తర్వాత మీ ఇద్దరు కలిశారు. సీతారాముల్లాగా కలిసి ఉండాలని కోరుకున్నాను కాబట్టి మీ ఇద్దరు గురించి చాలా మొక్కులు మొక్కాను. చాలా మొక్కులా? ఇంకా ఏమేం మొక్కుకున్నావు? చెప్పాను కదండి, మీ ఇద్దరికి గుడికి తీసుకెళ్లి దేవుడి ముందు దండలు మార్పించుకోవాలి. అలాగే పంతులు గారు మంత్రాలు చదువుతుంటే మీరమ్మగారి మెడలో మళ్ళీ తాళి కట్టాలి. మీ ఇద్దరు అలా సంతోషంగా ఉంటే నేను మిమ్మల్ని వీడియో తీయాలి. ఇదంతా నా కళ్ళ ముందే జరగాలయ్య గారు. ఇలా చేసావంటే ఖచ్చితంగా నీ కళ్ళ ముందు జరుగుతుంది. అది మా పెళ్లి కాదు, మరి నీ చావు. ఊరుకోండి అయ్య గారు. ఇంకొక మాట మాట్లాడితే నీ మెళ్ళో చావుదండ వేసి దాన్ని ఫోటో తీసి మీ ఆయనకు పంపిస్తానేమనుకుంటున్నావా? ఊరుకోండి అయ్య గారు. అసలు మీరు చెప్పే రీతిలో చెప్తే అమ్మగారు ఎందుకు ఒప్పుకోరు చెప్పండి? అయినా మీకు సరిగా మాట్లాడడం, భార్యతో కబుర్లు చెప్పడం వస్తే అమ్మగారు 20 ఏళ్లు దూరంగా ఎందుకుంటారు చెప్పండి? మీకు వ్యాపారం చేసి డబ్బులు సంపాదించడం తెలుసు గాని భార్య మనసులో ప్రేమ సంపాదించడం చేత కాదు అయ్యగారు. ఉండండి, నేను వెళ్లి అమ్మగారితో చెప్పి మీతో ఫోటో దిగాలని అయ్యగారు ఆశపడుతున్నారు, ఆ ఫోటో తీస్తే హాల్లో ఫ్రేమ్ చేయించి పెడతారంట అని చెప్పేసి వస్తాను. అప్పుడు ఎందుకు కాదంటారు అది చూస్తాను. అది కాదయ్య గారు, మీరు చెయ్యలేని పని నేను చేయిస్తాను అంటున్నాను కదా. నువ్వు దయచేసి ఏం చెయ్యొద్దు, అసలు మా జోలికి రావద్దు. నువ్వు ఇంటి పని వంట పని అది చూసుకుంటే చాలు. వెళ్ళే. ఒక్కసారి అమ్మగారితోటి. నువ్వు వెళ్తావా, బయటికి దోసేయమంటావా? వెళ్తాలేండి అయ్య గారు. మీ వాలకం చూస్తుంటే పాపం బాగా తిట్లు తిన్నట్టున్నారు. అయ్యగారు, మీకు విషయం తెలుసా? భార్య భర్తని ఎంత తిడితే అంత ప్రేమున్నట్టు లెక్క. అర్థం చేసుకోండి అయ్యగారు. బాబోయ్, నా జీవితంలో నేను ఎవ్వరికి భయపడలేదు కానీ ఈ పంకజానికి భయపడాల్సి వస్తుంది. దీన్ని చాదస్తం తగలయ్యా చంపుకు తింటుంది. ఇదిగో అమ్మ ప్రియా, ఆటో అద్దె డబ్బులు లెక్క పెట్టుకో. లెక్క పెట్టేదేముంది రాజన్న, నువ్వేమన్నా తక్కువ ఇస్తావా ఏంటి? అది సరేగానమ్మా, రాత్రిపూట కూడా ఆటో అద్దెకేమంటున్నారు. ఇవ్వచ్చు కదా, 4 డబ్బులు ఎక్కువ వస్తాయి. లేదు రాజన్న, రాత్రిపూట రాణమ్మ ఆటో నడుపుతోంది. ఎందుకమ్మా రాణమ్మకి అంత కష్టం? మంచి అద్దె వస్తున్నప్పుడు ఇచ్చేయచ్చు కదా. రాత్రి అంతా కష్టపడినా వచ్చేది ఎంత? అయినా ఆడవాళ్ళు రాత్రిపూట ఆటో నడపటం అంత మంచిది కాదమ్మా. రకరకాల మనుషులు తిరుగుతూ ఉంటారు. ఏం పర్వాలేదు రాజన్న, అత్తయ్యకి ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో బాగా తెలుసు. నిజం చెప్పాలంటే అత్తయ్యని చూసే నేను కూడా
రాత్రిపూట ఆటో నడపడానికి ధైర్యం చేశాను. ఏది వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవటం అత్తయ్యకి బాగా అలవాటు. ఏదైనా అత్తయ్యకి ఊరికే కూర్చోవాలంటే మనసు ఒప్పుకోదు. ఎప్పుడూ కష్టపడే మనస్తత్వం. ఎవరు చెప్పినా తను అలాగే ఉంటుంది. తను మారదు. నీ గురించి మీ అత్తయ్య గురించి మాకు తెలియదా అమ్మా? ఇద్దరికిద్దరే మొండి మనుషులు. సరేనమ్మా, నేనుంటాను. అలాగే రాజన్న. నాన్న, ఎవరమ్మా అతను? అదే నాన్న, మన అత్తయ్య ఆటో అద్దెచ్చింది కదా, దాని డబ్బులు ఇవ్వడానికి వచ్చాడు. రాజన్న అని మా ఆటో స్టాండ్లో వ్యక్తి. అది సరేనమ్మా, ఏదో రాత్రిపూట ఆటో నడపడం అంటున్నాడు. ఎవరు నడుపుతున్నారు? ఆ, ఆ, అదే నన్నే. రాత్రిపూట కూడా ఆటో నడుపుతావా అని అడుగుతున్నాడు. నువ్వేం చెప్పావు? అది అంత అవసరం లేదని చెప్పాను నాన్న. మంచి పని చేసావమ్మా. పెళ్లి కావలసిన ఆడపిల్లవి రాత్రులు బయటికి వెళ్ళడం అంత మంచిది కాదమ్మా. అది సరే, ఇంతకీ మీ అత్తయ్య ఎప్పుడొస్తుందో నీకైనా చెప్పిందా? లేదు నాన్న. ఏంటోనమ్మా, కలవక చాలా ఏళ్ల తర్వాత బుజ్జమ్మని కలిశాను. కలిసిన ఆనందం 4 రోజులు కూడా లేకుండా వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా అంటే ఏదో ముఖ్యమైన పనుందని చెప్తుందే కానీ ఏ పనో చెప్పదు. ఎప్పుడొస్తుందో చెప్పదు. అనుకున్న పని అవ్వాలి కదా నాన్న. అత్తయ్య సంగతి నీకు తెలిసిందే కదా. ఏదైనా అనుకుంది అంటే అది పూర్తయ్యేంత వరకు వదిలిపెట్టే మనిషి కాదు. అవునమ్మా, మొదటి నుంచి తనంతే. మన ఇంటికి వచ్చినప్పుడు కూడా నేను సంపాదిస్తున్నాను కదమ్మా అంటే తను వినకుండా ఆ పని ఈ పని చేసి డబ్బులు సంపాదించి నాకిచ్చేది. ఎప్పుడూ ఇంకొకరు సొమ్ము తినాలని కానీ కష్టపడకుండా కూర్చోవాలని కానీ తన మనసులో కూడా ఉండదు. ఎప్పుడైనా ఒకరికి పెట్టే మనిషే తప్ప ఒకరి నుంచి ఏది ఆశించని మనిషి అమ్మా. వెళ్ళిన పని పూర్తి చేసుకుని మళ్ళీ తిరిగి ఎప్పుడొస్తుందో ఏంటోనమ్మా. నేను కూడా అదే ఎదురు చూస్తున్నాను నాన్న. మీరన్నట్టు ఎవరికైనా సహాయం చేసే మనసే తప్ప ఎవరి నుండి ఏది ఆశించని మనస్తత్వం. ఒకప్పుడు తనెవరో తెలియక అత్తయ్యతో పోటీ పడ్డాను. కానీ ఈరోజు నేనే కాదు, ఈ ప్రపంచంలో ఎవ్వరూ అత్తయ్యతో పోటీ పడలేరని నేను తెలుసుకున్నాను. మరి ఏమనుకుంటున్నావు నా చెల్లెలంటే? తను ఏదైనా అనుకుంది అంటే సాధించకుండా వదిలే మనిషి కాదు. ఎవరికీ చెప్పకుండా వెళ్ళింది అంటే తను ఖచ్చితంగా ఏదో పెద్ద పని మీదే వెళ్ళుంటుంది. అది అయ్యేంత వరకు వెనక్కి రాదు. చూద్దాం, ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసిన నా చెల్లిని ఆ భగవంతుడు మళ్ళీ నా దగ్గరికి చేర్చకుండా పోతాడా? హలో, అత్తయ్య. చెప్పు ప్రియా. రాజన్న ఆటో డబ్బులు ఇచ్చాడు అత్తయ్య. అలాగా? నువ్వు పనిచేస్తావా? చెప్పత్తయ్య. పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలి. ఆ డబ్బులతో పాటు నా అకౌంట్లోని డబ్బులు కూడా డ్రా చేసి తీసుకెళ్ళి స్కూల్ ఫీజు కట్టేసిరా. బ్యాంకులో డబ్బులా? ఎలా అత్తయ్య? నువ్వెక్కడో ఉన్నావు కదా మరి. ఏ ముత్తు, నేను లేకపోతే ఏంటి? ఏటీఎం కార్డు లేదా? దారిలో ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకుని తీసుకెళ్ళివు. ఓ అవును కదూ. నిజంగానే నా బుర్ర మొద్దుబారిపోయింది అత్తయ్య. సరిగ్గా పనిచేయడం లేదు. ఎలా పనిచేస్తుంది? నీకు లేనిపోని ఆలోచనలు బాగా ఎక్కువైపోయాయి కదా అత్తయ్య. మరే కాదా? ఆ కృష్ణలో మార్పు వస్తుందా లేదా, నీకు తనకి పెళ్ళవుతుందా లేదా అని ప్రతి క్షణం ఆలోచిస్తూనే ఉన్నావు కదా. అదేం లేదులే అత్తయ్య. భారం నీ మీద పెట్టాక ఆ టెన్షన్ ఎందుకుంటుంది చెప్పు? అంతా నువ్వు చూసుకుంటావు కదా. అందుకనే కదా నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. సర్లే, నువ్వింటికెళ్ళు. గిరిజన అడిగితే ఏటీఎం కార్డు ఇస్తుంది. డబ్బులు డ్రా చేసి తీసుకుని వెళ్ళు. అలాగే అత్తయ్య, ఉంటాను. ఓసే పిచ్చి మొహమా,
ఏటీఎం కార్డు ఉంటే చాలా? పిన్ నెంబర్ అవసరం లేదా? ఆ, అవును కదా, మర్చిపోయాను అత్తయ్య. అందుకే నీకు బుర్ర పనిచేయడం మానేసింది అనేది. సారీ అత్తయ్య. ఇంతకీ పిన్ నెంబర్ ఎంత? నా పెళ్లి రోజు డేటే మా పిన్ నెంబర్. మీ పెళ్లి రోజు డేటా? ఏ మీ నాన్న ఇప్పుడు చెప్పలేదా నీకు? సరిపోయింది, మా నాన్న నీ గురించి చెప్పలేదు, ఇక మీ పెళ్లి రోజు డేట్ గురించి చెప్తారా? భలే దాని అత్తయ్య. రేపే నా పెళ్లి రోజు, జూలై 29. డేటు మంతే పిన్ నెంబర్. రేపేనా? మరి చెప్పలేదేంటత్తయ్య? చెప్తే ఏం చేస్తావు? వచ్చి కేక్ కట్ చేయించి సంబరాలు చేస్తావా? అది కాదత్తయ్య. నా జీవితంలో చెడ్డ రోజు అనేది ఏమైనా ఉంటే అది నా పెళ్లి రోజే. ఆ రోజే నా జీవితంలో విషాదం నింపిన రోజు. మరి ఆ రోజును మర్చిపోకుండా ఎందుకు గుర్తుపెట్టుకున్నావు అత్తయ్య? బాధని గుర్తుపెట్టుకుంటేనే భవిష్యత్తులో ఎదిగేది. అందుకే నా జీవితంలో 29th జూలై 1998 ఎప్పటికీ మర్చిపోను. సరే, డబ్బులు డ్రా చేసి ఫీజు కట్టేసి. అలాగే అత్తయ్య. పంకజం, ఓసారి లారా. వస్తున్నా అమ్మగారు. డాడీ, ఏంటమ్మా? డాడీ, నాకొక విషయం చెప్పండి. మీకు అమ్మకి మధ్య ఇంకా గొడవలున్నాయా? అదేంటమ్మా అలా అడిగా? చెప్పండి డాడీ, నిజంగా మీ ఇద్దరి మధ్య గొడవలు ఇప్పటికీ అలాగే ఉన్నాయా? అలాంటిదేం లేదమ్మా. గొడవలు ముగిసిపోయాయి కాబట్టి మీ అమ్మని ఇంటికి తీసుకొచ్చాను. లేదు డాడీ, మీరు అబద్ధం చెప్తున్నారు. మీ ఇద్దరి మధ్య ఇంకా పాత గొడవలు అలాగే ఉన్నాయి. లేదమ్మా, నువ్వైనా ఇలాంటివన్నీ ఎందుకు అడుగుతున్నావు? ఎందుకా? అసలు మీ పెళ్లి రోజెప్పుడో చెప్పండి. చెప్పండి డాడీ. పెళ్లి రోజు అదెప్పుడో జరిగిపోయింది కదమ్మా, పెద్దగా గుర్తులేదమ్మా. ఏం మాట్లాడుతున్నారు డాడీ? పెళ్లి రోజు గుర్తులేదా? ఇది చాలా అన్యాయం డాడీ. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఎన్ని గొడవలున్నా మీ మ్యారేజ్ డే రోజు మర్చిపోతారా? అంటే మీ అమ్మకు నేను 20 ఏళ్లుగా దూరంగా ఉన్నాను కదమ్మా, ఎప్పుడు మ్యారేజ్ డే జరుపుకోలేదు. అందుకే అది నా మైండ్ నుంచి ఎరేజ్ అయిపోయింది. చాలా బాగా కవర్ చేస్తున్నారు డాడీ. మీరేమో మర్చిపోయాను అంటున్నారు, కానీ అక్కడ అమ్మేమో ఎవరితోనో మాట్లాడుతూ రేపు నా పెళ్లి రోజు, నా జీవితంలో అదొక పెద్ద చెడ్డ రోజు అని చెప్తుంది. అయ్యో బాబాయ్, అలా అని చెప్పిందా? అవును, మీ పెళ్లి రోజు రేపే అని కూడా చెప్పింది. అది నేను విన్నాను డాడీ. విన్నావా? రేపేనా? అయ్యుండొచ్చమ్మా. ప్లీజ్ డాడీ, మీరంత దారుణంగా మాట్లాడకండి. వినడానికి నాకే చాలా కోపంగా ఉంది. ఇక అమ్మకి ఎలా ఉండాలి? పెళ్లి రోజు ఫంక్షన్ జరుపుకోవడానికి ఒప్పుకుంటున్నారమ్మా. అయితే నా మీద ఒట్టేసి చెప్పండి. నీ మీద ఒట్టమ్మా.